మా మామ వాళ్ళ కొత్తెల్లుకు మట్టి పోస్తున్నారు. మళ్ళా జారిపోతుంది అటు అటు. చూడండి ఎంత కష్టపడి దగ్గర చేస్తున్నాడు. మొత్తం మొక్కజొన్నలు, ఇదే రైతు కష్టాలు కదా మామ. మొక్కజొన్నలు ఒక దగ్గర తీసేస్తున్నారు, ఎందుకంటే వర్షం పడితే మొత్తం తడిచిపోతుంది కాబట్టి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్. ఛానల్ కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. వాళ్ళ కొత్త ఇల్లుకి వచ్చేసి ఈ రోజు మట్టి పోస్తారనమాట. చూడవచ్చు మొత్తం ఇప్పుడు మొత్తం కొంచెం డౌన్ ఉంది కాబట్టి ఇప్పుడు మట్టి పోస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి ట్రాక్టర్ కింద వచ్చేసింది, మట్టి ట్రాక్టర్. చూడొచ్చు మీరు, ఇప్పుడు పోస్తారు. అక్కడ సైడ్ ఏమో రెండు ట్రిప్లు ఆల్రెడీ పోసేసారు. ఇది ఒకటి వచ్చింది, ఇప్పుడు ఇది కూడా పోస్తారు. ఇప్పుడు చూడొచ్చు మీరు, ఈ వెనకాల తీసుకొని అక్కడ పోస్తారు. ఏనే పోస్తున్నారు. ఇంకో ట్రాక్టర్ గినంగా వచ్చేసింది, అది గినంగా వస్తారు. ఇప్పుడు ఇది వెళ్ళిపోతే అది గినంగా వస్తారు. ఇప్పుడు ఎండలు మామూలు కొడతలే భయ. చూడొచ్చు నేను నా అవతారం చూడండి, ఇది వేసుకున్నా. ఎండలు గుద్దలు బాగా కొడుతున్నాయి. ఈ ట్రాక్టర్ తోటికి పోస్తారు. ఇప్పుడు ట్రిప్ గినంగా పోసేసారు. ఇప్పుడు చూడొచ్చు మీరు, ఇది గినంగా పోసేసారు. మేము రాసేసుకుంటున్నాము ఎన్ని ట్రిప్లు అవుతున్నాయో. ఇప్పుడైతే 2 వచ్చినాయి, ఈ 2 ఇవి 2 మొత్తం బుక్లో అయితే రాసేసుకుంటున్నాం మేము. ట్రాక్టర్ తోటి మొత్తం లెవెలింగ్ చేస్తున్నారు. ట్రాక్టర్ తోటి మొత్తం లెవెలింగ్ చేస్తున్నారు. డోజర్ ట్రాక్టర్ తోటి చూడొచ్చు మీరు, నీట్గా చూడొచ్చు మీరు. ఇప్పుడైతే లేస్తుంది అనమాట ముందల్ది, ఎందుకంటే ఎత్తుంది కాబట్టి. చూడొచ్చు మీరు, ఇక ముందర లేస్తుంది ఖాళీ. ఇంకా ఇప్పుడు చూడండి, అందుకో మళ్ళా జారిపోతుంది అటు అటు. ట్రాక్టర్ వచ్చేసి ముందర లైట్ గా లేస్తుంది. ముందర హెడ్ ఎక్కుతూనే లేదండి భయ. ఇది గుద్దు ఏయ్ అబ్బా, చాలా పెద్దది. మిస్ అయిపోయామే. ముంగలు లేచింది కానీ మిస్ అయిపోయినాము. షార్ట్ తీసుడు ముంగలుంటే మంచిగా ఉండు. మేము ఈనంగా వచ్చేసింది, 2 ఒకేసారి వస్తున్నాయి మట్టి. చూడొచ్చు మీరైతే 2 ఒకేసారి. ఇక అది పోసేసి వెళ్ళిపోతుంది, ఇది పోస్తుంది ఇంకో డాక్టర్. ఇక్కడ వచ్చేసి తీరా బుక్ది, ఈడేమో ఎన్ని ట్రిప్పులు అయినాయో ఏందో అవి మొత్తం రాసేసుకుంటున్నాడు. ఈ చిట్టీలు వచ్చేసి వాళ్ళకి ఇవ్వాలి, ట్రాక్టర్ వాళ్ళకి ఇవ్వాలి. మళ్ళీ ఇక్కడ రాసేసుకున్నాడు ఎన్ని అయినాయో. ఇప్పటికైతే 6 అయితే అయినాయి, 6 ట్రిప్పులు అయితే అయినాయి. 2కి 6 ఈడే రాసుకుంటున్నాడు. హెడ్ వరకు వచ్చారో చూడండి భయ్య. ఇది పిల్లర్ అయితే ఇక్కడ వరకు ఉంది, దీనికన్నా ఇంత చాలా హెడ్ పెట్టేసారు. పైకి ఎక్కుదాం, చాలా హెడ్ పెట్టారు. చూడవచ్చు మీరైతే ఇక్కడ సైడ్ పోస్తారు. ఇంకా ఇంకో ట్రాక్టర్ వచ్చేసి అక్కడ ఆగింది. ఇది పోసిన తర్వాత అది పోస్తారు. ఇంకా హెడ్ పోస్తారేమో మళ్ళా తెలియదు మనకైతే. ఎండ మామూలు కొడతలేదు చూడండి భయ్య.
డోజర్ ట్రాక్టర్ తో నెడుతున్నాడు మా అన్న నీట్ గా. చూడండి భయ ఎంత హైట్ పెట్టిర్రు. అమ్మ కొద్ది హైట్ లేదు ఇది. అమ్మ బాబోయ్ ఎక్కడికే వస్తలేదు, అంత హైట్ పెట్టేసేసారు మట్టి. మా అన్ననే మొత్తం క్లీన్ చేసిండు. ఇక ఇంకో ట్రక్ వచ్చింది ఇప్పుడు, దీంతో లాస్ట్, ఈ ట్రక్ తోటి లాస్ట్ ఇంకా మట్టి దోరుడు. ఇవన్నీ ఇట్లా చేసిండు మా అన్న మొత్తం. చూడవచ్చు మీరైతే. ఇంకా చేసేది ఉంది ముంగల్ సైడ్, ఇది మొత్తం చేస్తే ఒక పని అయిపోతుంది. ఇది ఒకటి ఎక్కడ పోస్తారో, ఇక్కడ సైడ్ ఏమో మేబీ ఇక్కడ పోస్తారేమో చూడాలి. ఇక్కడ సైడ్ మా అన్న మొత్తం నెడతాడు ఇప్పుడు. నెడతాడు చూడండి. లైట్ గా నెడుతున్నాడు. మొత్తం ప్లేన్ గా చేస్తున్నాడు అనమాట. ట్రాక్టర్ నాయిస్ రావచ్చు, మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. మంచిగా నీట్ గా చేస్తున్నాడు అనమాట. ముంగల్ సైడ్ పిల్లర్కి కొంచెం అయితే తాగేది భయ్యా. పిల్లర్కి లేదా భయ్యా తాగలేదు, జస్ట్ మిస్ అంతే. లేకుంటే తాగేది. అప్పుడు ఒక పిల్లర్కి తాగింది, తాగలేదు. మంచిగా నెడుతున్నాడు అన్నమాట. చాలా ఎత్తు అయిపోయింది. రోడ్డు చాలా చిన్నది, మస్తు అయితే అయిపోయింది. సాయంత్రం వచ్చేసి మొత్తం చీకటి అయిపోయింది. గాలి బాగా వస్తుంది. అందరు మొక్కజొన్నలు ఒక దగ్గర తీసేస్తున్నారు, ఎందుకంటే వర్షం పడితే మొత్తం తడిసిపోతుంది కాబట్టి. ఇక్కడ వచ్చేసి లారీ లోడ్ తీసుకోబోతున్నారు. అంటే పొద్దున వచ్చేసి కాంటా చేసినామంటే అన్నిటిని లారీ లోడ్ తీసుకోబోతున్నారు. ఇప్పుడు అందరు వచ్చేసి ఒక దగ్గర తీస్తున్నారు మొక్కజొన్నలు. వాటర్ వస్తే మొత్తం ఆగమాగం అయిపోతుంది కాబట్టి. మా తమ్ముడు చూడండి కూర్చున్నాడు ఇక్కడ. చూడండి ఇక్కడ మొక్కజొన్నలు వచ్చేసి దగ్గర చేస్తున్నారు, ఒక దగ్గర చేస్తున్నారు అన్నమాట వీళ్ళు. చేయండి దగ్గర చేయండి చూడండి. వాళ్ళు వచ్చేసి పట్టా కప్పుతున్నారు ఇప్పుడు. చూడొచ్చు, హెల్ప్ చేద్దాం. అబ్బో గాలైతే బాగా వీస్తుంది భయ. చూడవచ్చు, మీకు నాయిస్ వినిపెడవచ్చు. మరి కష్టాలు చూడవచ్చు మీరు. ఇది మళ్ళా పండిస్తారు, మళ్ళీ తక్కువ రేటుకే తీసుకుంటారు. చాలా గోసలు ఉన్నా కానీ మీరేమో తక్కువ తీసుకోపోతారు. వీళ్ళేమో ఇంతగానం గోస వేస్తారు. గాలి బాగా వస్తుంది. రైతే రాజు అంటారు. మళ్ళీ రైతులనే చిన్న చూపు చూస్తారు. చూడండి ఎంత కష్టపడి దగ్గర చేస్తున్నాడు మొత్తం మొక్కజొన్నలు. ఇదే రైతు కష్టాలు కదా మామ, అంతే కదా. ఇంత చేసినా వాళ్ళేమో తక్కువ రేటుకి తీసుకోపోతారు. మళ్ళీ ఏమో మొత్తం దగ్గర చేస్తున్నాడు. 57 కేజీలు ఉన్నాను నేను. ఇంకా నెట్టుడు అయితే అవ్వలేదు. ఇప్పుడు నైట్ అయిపోయింది. చూడవచ్చు మీరు. ఇప్పుడు నెడుతున్నాడు మా అన్న వచ్చి నెడుతున్నాడు ఇప్పుడు. చూడవచ్చు మీరు. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి 2 నెట్టేస్తే ఓపెన్ అయిపోతాయి. నీట్ గా అయిపోతుంది మొత్తం. నైట్ కాబట్టి అంత మంచిగా ఏం కనిపించదు అనుకుంటా. నెడుతున్నారు ఇప్పుడు నెడుతున్నారు కదా. రేపు పొద్దున
మేబీ చూపిస్తా మీకు పొద్దుగానే ఎట్లుంటుందో నీట్గా. ఇప్పుడు నెడుతున్నారు కాబట్టి పొద్దుగాల చూపిస్తాం మీకు. పక్కన ట్రాక్టర్ నాయిస్ రావచ్చు, మీరు అడ్జస్ట్ చేసుకోండి కొంచెం. ఇప్పటి వరకే మేము మొక్కజొన్నలు దగ్గర చేసి వచ్చినాం కదా. ఇప్పుడు వచ్చేసి వర్షం పడేటట్టు ఉంది కాబట్టి మొక్కజొన్నలు దగ్గర చేసేసి వచ్చేసినాము. ఇప్పుడు వచ్చేసి చూడొచ్చు మీరు ట్రాక్టర్ తోటి ఇప్పుడు మొత్తం లెవెలింగ్ చేస్తున్నారు. అప్పుడొకటి ఒక 2 ట్రిప్పులు ఏమో తెచ్చిర్రు, ఇంకా దాన్నేమో లెవెలింగ్ చేస్తున్నారు. మీకు పొద్దున చూపిస్తా. ఇప్పుడు ఇవ్వండి భయ ఇలాగైతే చేశారనమాట. చూడొచ్చు మీరైతే చాలా హైట్ అయిపోయింది ఇది. ఎందుకంటే ఇప్పుడు ఇది కొత్త మట్టి కాబట్టి మళ్ళీ వాటర్ పోస్తేమో లోపల కిందకి ఇంకిపోతుంది. మొత్తం నిన్న ఇలాగ చేసిర్రు. నైట్ మీకు చూపించలేదు కదా, అందుకే పొద్దున చూపిస్తున్నాను. ఇదిగోండి ఇట్లా చేసిర్రు ఇప్పుడు నీట్గా. ఇది మొత్తం ఇంకిపోతుంది వాటర్ పోస్తేను. అక్కడ సైడ్ కూడా ఉంది మొత్తం కర్రగా అయిపోయింది మబ్బులు, వర్షం పడేటట్టే ఉంది. ఇటు సైడ్ ఏమో ఎండ, ఇటు సైడ్ ఏమో కర్రగా అయింది. ఈ వీడియో ఎలాగనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.